నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి 12 రాశుల వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం, రాజపూజం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులమ్మ. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. అలాగేమ్మా, తెలియచేద్దాం. శ్రీ శాలివాహన శకం, శ్రీ విశ్వవశోనామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి, ఆదివారం. ఈ సంవత్సరం రాజు సూర్యుడు కాబట్టి, అలాగే ఈ వృశ్చిక రాశికి ఆయన మిత్రుడే కాబట్టి, ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే రాజ్యపూజ్యాలు, అనగా మనకు 12 రాశుల్లో గాను వృశ్చిక రాశి తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయము 14, ఖర్చు అధికంగా ఉంది. అంటే 14లో 2 తీసేస్తే 12 అప్పు తేలే అవకాశం కనపడుతుంది. అయితే అధిక అప్పు ఎందుకు అవుతుంది అంటే, ఈ సంవత్సరము ఈ రాశి వారికి కోరికలు ఎక్కువ. అంటే స్వగృహ ప్రాప్తి, అంటే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది, లేదా కట్టిన ఇల్లును కొనే అవకాశము అయినా ఉంది. అందువల్ల దానికి సంబంధించి కావాల్సినటువంటి ధనాన్ని అప్పు చేయవలసింది వస్తుంది. అందువల్ల అధికంగా అప్పు అయ్యే అవకాశం ఉంది. వీళ్ళకు రుణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇంటి లోను గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి లోను నెరవేరుతుంది. అంటే కొంతమంది ప్రయత్నం చేసినా ఆగిపోయే అవకాశాలు, పెండింగ్ పడే అవకాశాలు, అధిక కాలయాపన జరిగే అవకాశాలు అట్లా ఉంటాయి. అలా కాకుండా ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది తెలియచేస్తాను. అది కూడా ప్రతి విషయము మీరు అన్నట్టుగా పరిహారం కూడా తెలియచేద్దాం. అలాగే ఈ రుణాలు పుట్టడం కానీ, వీళ్ళు రుణాలు చేయడం కానీ జరుగుతుంది. తద్వారా శుభకార్యాలకి వినియోగిస్తారు. శుభకార్య ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం జరుగుతుంది. తద్వారా అధికంగా ఖర్చు అవుతుంది. సొంత గృహాన్ని నిర్మాణం చేసుకుంటారు, లేదా కట్టిందే కొంటారు. కాబట్టి దానికి సంబంధించి కూడా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సింది ఉంటుంది. కాబట్టి తద్వారా కూడా వీళ్ళకు అప్పు అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. అలాగే సంతాన విషయంలో కాస్త జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఏదన్నా కాస్త నష్టాలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి పరిహారం అన్నారు కాబట్టి, అయితే ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని కానీ, లేదా నాగదేవతలను కానీ మంగళవారం చక్కగా నియమాలతో తలస్నానం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి లేదా నాగదేవతలకు సంబంధించి పాలు, పసుపు, అంటే పాలల్లో పసుపు కలిపి అభిషేకం చేసుకోవాలి. అంటే స్వయంగా వీళ్ళే అభిషేకం చేసుకోవాలి. 1 లీటర్ పాలు తీసుకొని, లేదంటే ఒక 1/2 లీటర్ చాలు, 1/2 లీటరు ఆవు పాలు తీసుకొని అందులో పసుపు వేసి కలిపి ఆ నాగదేవతలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేకం చేసినట్టయితే వీళ్లకు విశేషమైనటువంటి సంతాన భాగ్యం కలుగుతుంది. అంటే వంశాభివృద్ధి కలుగుతుంది, పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలా మంచి సంతాన యోగం, ఎటువంటి నష్టం జరగకుండా. ఇంకా అదే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరికి కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వీళ్ళను బాగా పీడించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారిని కడుపు అంటే పేగులకు సంబంధించి కానీ, కడుపు కింద భాగాలకు కానీ సంబంధించి కానీ, నరాలకు సంబంధించి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇటువంటి వాటికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పండ్లకు సంబంధించి, దంతధావనాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వాహన ప్రమాదాలు కానీ, బోన్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటి అన్నిటికీ సంబంధించి పరిష్కార మార్గం ఇందాక చెప్పింది, పాలు, పసుపు 2 కలిపి అభిషేకం అనేది మంగళవారం చేసుకుంటూ వెళ్ళడం వల్ల వీళ్లకు భూలాభం కలుగుతుంది, గృహలాభం కలుగుతుంది, ఆరోగ్య లాభము కలుగుతుంది, సంతాన లాభము కలుగుతుంది. అలాగే వీళ్ళు నూతన వ్యాపారాలు కూడా, అంటే మల్టీ పర్పస్, అంటే ఏదైనా చేయగలరు. ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా వీళ్ళకు కలిసే వస్తుంది చక్కగా. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, అభివృద్ధి చెందుతారు కూడాను.
చక్కగా అన్ని రంగాలలో అన్ని విధాలు కూడా వీరికి కలిసి వస్తుంది. తర్వాత రాజ్యపూజ్యము, అవమానాలు విషయాలకు వచ్చేటప్పటికి గౌరవార్థం రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఇందులో గౌరవార్థం చక్కగా 3 అంటే ముగ్గురు గౌరవించే వాళ్ళు ఉన్నారు హ్మ్. కాబట్టి వీళ్ళ యొక్క చేసేటువంటి కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. 10 మందిలో వీళ్ళు గుర్తింపు అనేది వస్తుంది. ఉంటుంది, రాణింపు ఉంటుంది. వీళ్ళు చేసిన దానికి గాను సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు అలాగే అనేక విధాలు కూడా వీళ్ళను గౌరవించడం, సత్కరించడం కూడా జరుగుతుంది. 10 ఓకే. మందిలో మాట వీళ్ళకు పెరుగుతుంది. ఓకే. మాటకు విలువ కూడా ఉంటుంది. చక్కగా అన్ని రంగాలలోనూ రాణించగలరు. ఒక ఆరోగ్య విషయంలో మాత్రం ఈ వృశ్చిక రాశి వారు తగిన జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంత ఇలా చేసుకోవడం వల్ల మనం ఇందాక చెప్పినట్టు పసుపు, పాలు కలిపి మంగళవారం, మంగళవారం అభిషేకం చేయడం వల్ల రుణ బాధలు తీరుతాయి. అంటే అప్పుల బాధలన్నీ కూడా ఓకే. వైదొలిగిపోతాయి. రుణ పీడితులు అంటే అప్పులిచ్చిన వాళ్ళు పీడించేది కాస్త తగ్గుతుంది. సైలెంట్ అయిపోతుంది, తొలగిపోతుంది. లేదా ఆ రుణాలను తీర్చుకోగలుగుతారు. లేదంటే కాస్త వీళ్ళకు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల ఆ అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈడ అప్పు అధికంగా ఉంది కాబట్టి దానికి సంబంధించి మనము దాని నుంచి బయటపడడానికే ఈ యొక్క నాగదేవతలకి మంగళవారం, మంగళవారం అభిషేకం చేయడం వల్ల పాలు, పసుపుతో అభిషేకం చేసి ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసి కాస్త అలంకరించినట్టయితే అది స్వయంగా వీళ్ళ చేతులతోనే చేసుకున్నట్టయితే వీళ్ళకు అవును. చక్కగా అన్ని విధాలా కలిసొస్తుంది. అధిక భూకంపాలు మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలకు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అధికమైన ధన నష్టము జరిగే అవకాశం ఉంది. ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా మంచిది. ఈ యొక్క సూర్యుడు రాజు కావడము, గ్రహాలు వారి వారి స్థానాలలో ఉండే యొక్క ఇదిని బట్టి సముద్ర ప్రళయాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, దేవాలయాలను సందర్శించడాలు, పుణ్యస్నానాలు ఆచరించడాలు, మహాపుణ్యక్షేత్ర దర్శనాల వల్ల కొంత ప్రతి విషయాలలో కూడా ప్రజలు క్షేమంగా ఉండే అవకాశం ఉంది. సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంది. దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు దన్నీడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నిటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.